నమస్తే, నా పేరు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, CEO సూట్స్ కేర్ నెట్వర్క్. నక్షత్ర హాస్పిటల్స్ నుంచి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా తోటి డాక్టర్ల బృందానికి, డాక్టర్ల ఫ్యామిలీస్కి, డాక్టర్లని చదివిపించే క్రమంలో హెల్ప్ చేసిన ప్రతి మనిషికి ఈ డాక్టర్స్ డే సందర్భంగా విషెస్ అందజేస్తున్నాను. హ్యాపీ డాక్టర్స్ డే. సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా ముందుగా ఒక్క కోర్ ఎమోషన్ని మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ మధ్యకాలంలో వెస్ట్రన్ కల్చర్లో లాగా డాక్టర్స్ మీద కేసులు వేయడం, కొట్లాడడం, గొడవ పడడం అనేది చాలా ఎక్కువ అవుతుంది మన ఇండియాలో కూడా. యాక్చువల్గా ఇండియాలో డాక్టర్ని దేవుడితో సమానంగా చూస్తారు. మాకు దేవుడితో సమానంగా చూడాల్సిన పని లేదు. కాకపోతే మేము ఏదైతే నేర్చుకున్నామో, అంటే మా జాబ్ ప్రజల్ని కాపాడడం. అంటే ప్రజలు కాదు, ప్రజలు ఎప్పుడైతే ఆరోగ్య సమస్యతో ఇబ్బంది అయ్యి మా దగ్గరికి వస్తారో వాళ్ళని, ఆ ఆరోగ్య సమస్యను మేము ఎంత ఎథికల్గా, ఎంత న్యాయంగా ట్రీట్ చేసి మనం వాళ్ళకి తక్కువ ఖర్చుతో మనం వాళ్ళ సమస్యను తీర్చడం అనేది మా ముఖ్య ఉద్దేశం. కానీ ప్రజలు మారుతున్నారు, పరిస్థితులు మారుతున్నాయి, ఎకానమీ మారుతుంది, అట్లాగే ఇండస్ట్రీలో, హెల్త్ ఇండస్ట్రీలో టెక్నాలజీ మారుతుంది, అడ్వాన్స్మెంట్స్ మారుతున్నాయి. ప్రజల మైండ్ సెట్ కూడా క్లెన్లీనెస్ అని, చాలా హైఫైగా ఒక హోటల్ ఉన్నంత మంచి ఫీలింగ్ కావాలి అని, ఇలాంటివన్నీ, అంటే ఎక్కడికక్కడ మనకి మనుషులు హెల్ప్ చేసే సిస్టమ్ ఉండాలి అని, ఇలా వాళ్ళ అంచనాలు మారుతున్నాయి. కాబట్టి వైద్యం కాస్ట్ కూడా చాలా పెరిగింది. ఈ పెరిగే క్రమంలో ఎకానమీ, ప్రజల దగ్గర నుంచి ఎకానమీ, అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత అంత ఫాస్ట్గా పెరగట్ల. దానివల్ల ఒక డిస్పారిటీ ఉంది, అంటే అసమానత ఉంది హెల్త్ కేర్ కాస్ట్కి, ప్రజల దగ్గర ఉన్న డబ్బులకి. ఈ అసమానత వల్ల డాక్టర్లు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కాదు. ఫస్ట్ లెవెల్లో. ఆ తర్వాత డాక్టర్లు పడిన ఇబ్బంది వల్ల మళ్ళీ ఆ ఇబ్బంది ప్రజలకు వస్తుంది. ఎలా అంటే, ఇప్పుడు డాక్టర్లని నమ్మకపోయినా, అపనమ్మకంతో వచ్చి డాక్టర్ ముందు కూర్చున్నా, లేదు డాక్టర్ని బెదిరించినా, లేదు డాక్టర్ని భయపెట్టినా, లేదు విపరీతమైన బాధపడి డాక్టర్ని ఆ బాధకి గురి చేసినా కూడా డాక్టర్ న్యాయంగా ఏదైతే ట్రీట్ చేయాలనుకుంటారో, అంటే పద్ధతి ప్రకారం ఏదైతే ట్రీట్ చేయాలనుకుంటారో అది ట్రీట్ చేయలేరు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ అందరూ డిఫెన్సివ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ డిఫెన్సివ్ ప్రాక్టీస్లో డాక్టరు తనని తాను, తన స్టాఫ్ని, తన హాస్పిటల్ని కాపాడుకునే క్రమంలో టెస్ట్లు ఎక్కువ అవ్వడం, లేకపోతే ఆపరేషన్ చేయాలా వద్దా అనే సందిగ్ధత వల్ల ఎక్కువ సిటీ స్కాన్లని, ఎంఆర్ఐలని, అంటే ప్రూఫ్ చూపించాలి. నమ్మకం లేని వ్యక్తికి ఏం చేయాలి? ప్రూఫ్ చూపించాలి. ఈ ప్రూఫ్ చూపించాలి అనే ఉద్దేశంతో టెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి, అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల నష్టపోతుంది మళ్ళీ ప్రజలే. కాబట్టి డాక్టర్ని ఇంతకుముందు ఎంత గౌరవంతో ఉన్నారో, ఎంత నమ్మకంతో ఉన్నారో అలాగే ఉంచుకుంటూ ఉంటేనే ఈ సొసైటీకి చాలా మంచి జరుగుతుంది. ప్రతి ప్రొఫెషన్లోనూ, ప్రతి సిస్టంలోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. నేను మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటి అంటే, డాక్టర్ల వ్యవస్థ మిగతా ఏ వ్యవస్థతో కంపేర్ చేసినా కూడా మంచి వాళ్ళ పర్సంటేజ్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. నేను ఖచ్చితంగా 2 to 3% ఆఫ్ ద పీపుల్, అంటే 2 to 3% ఆఫ్ ద డాక్టర్స్ ఖచ్చితంగా డబ్బులే మనకు ముఖ్యం అనే ఆలోచనతో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు. పేషెంట్కి అన్యాయం చేస్తారని నేను చెప్పను, కానీ డబ్బులు డెఫినెట్గా ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు, డబ్బుల కోసమే ప్రాక్టీస్ చేసే డాక్టర్లు ఒక 2 to 3% ఉంటారు. కానీ ఆ 2 to 3% డాక్టర్ల మీద వచ్చే నెగిటివిటీ ఈ 97 మంది మీద పెట్టడం అనేది న్యాయం కాదు. డాక్టర్ల ప్రొఫెషన్ని తిట్టడం న్యాయం కాదు. మెడికల్ మాఫియా అంటే అర్థం ఏంటో తెలియని వాళ్ళు కూడా మెడికల్ మాఫియా అంటున్నారు. ఇలాగ డాక్టర్ని ఒక ప్రెషర్లో పెట్టడం, డాక్టర్ని ఆలోచించుకునే తీరుని మార్చివేయడం వలన డెఫినెట్గా సొసైటీయే లాస్ అవుతుంది. కాబట్టి ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను ఇచ్చే విన్నపం ఏమంటే, నేను కోరుకునే విన్నపం ఏంటి అంటే, డాక్టర్ని నమ్మండి. డాక్టర్లు చెప్పే ఏదైతే థింగ్ ఉందో అది ఫస్ట్ నమ్మండి. నమ్మకం లేదు డాక్టర్ చెప్పేది అర్థం కాలేదంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి, తప్పు లేదు. కానీ డాక్టర్ని భయపెట్టడం, బాధ పెట్టడం లాంటివి చేయడం వలన ఖచ్చితంగా స్లోగా ఈ సొసైటీకే ఇబ్బంది వస్తుంది అనేది నా విన్నపం. డాక్టర్స్ డే సందర్భంగా అగైన్ తోటి డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే.